రండి బాబు రండి, బంపర్ ఆఫర్ బాబు, ఈ రోజు మీదే, రండి బాబు రండి. 50కి 50, 100కి 100, 500కి 500 బాబు. 100కి 100, 50కి 50, 500కి 500. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? నీళ్ళ లక్ష్మీకాళ కొత్త వచ్చినట్టు కనిపిస్తుంది. డబ్బులు తీయండి బాబు, తీయండి. డబ్బులు తీయాలంటే మా ఊరు రావాలి. ఎవడాడు? కళ్యాణ్, పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఆయనకి పెద్ద వీరాభిమాని, అందుకే మేము ఆయన్ను పవన్ కళ్యాణ్ అని పిలుస్తాం. అవునా? పిలవండి బాబు పిలవండి. 5 స్టార్ అభిషేక్. Your mama so new it makes me feel blue. Your mama so new it makes me feel blue. I said 1, 2, 3, 4, come on y'all. ఒరే అన్న, ఏంట్రా పిలిచావు? ఒక 500 ఇరా, ఇక్కడ ఆటాడుదాం. ఇదంతా ట్రాష్ రా, నమ్మకం అవసరం లేదు, 1000కి 1000 ఇస్తా అంట. ఇవ్వనా? ఇవ్వరా బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. ఇస్తాగు. ఇవ్వు. ఈ రోజు మీదే బాబు, ఈ రోజు మీదే. 20 కాదన్నా, 500 ఇచ్చేయన్నా. వచ్చారండి, రండి బాబు. ఇదిగో రండి రండి, ఇదిగో. ఈరోజు ఛాన్స్ మీదే బాబు, ఈరోజు ఛాన్స్ మీరే కొడతారు. బాబు 500 మొత్తం పోయినాయి, ఇంకా ఉన్నాయిగా తీ. ఈ రోజు లక్ష్మీదేవి మీదే. అరే ఇంకేమైనా ఉంటే ఈరా, ఈసారి తప్పకుండా గెలుస్తాను. సరే ఆగిస్తా. ఈ రోజు డబ్బులు మీకే, బంపర్ ఆఫర్ బాబు. మళ్ళీ 20 ఇస్తావేంటన్నా? 500 ఆడండి బాబు, ఆడండి. 500. ఇయ్యన్నా. సరే, ఆగు. ఆడండి బాబు ఆడండి. పో, ఆడు. పెట్టండి, మీదే లేటు. ఈసారి నాదే. పోయింది. ఇప్పుడు పోయినాయి కదా, ఇప్పుడు చూడు, డబల్ కి డబల్ వస్తాయి. కాయి ఇదిగో. యబ్బా. వస్తున్నట్టున్నాయి. ఈ డబ్బులన్నీ నాయే, ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేసుడే, మొత్తం నాయే. హలో, డబ్బులు అక్కడ పెట్టు బాబు, డబ్బులు అక్కడ పెట్టు. ఎందుకు? ఓడినా మా డబ్బులే, గెలిచినా మా డబ్బులే, డబ్బులు అక్కడ పెట్టు. ఇంతకు ఓడిపోతే నువ్వు తీసుకున్నావు కదా, గెలిస్తే అవన్నీ మాయే కదా. కుదరదమ్మా, డబ్బులు ఇక్కడ ఫస్ట్ పెట్టు. కుదరదు, ఒకసారి అటు చూడు. ఎవరది? అరే, జంపు. రే నా డబ్బులు రా, రే నా డబ్బులు రా. యబ్బా, మొత్తం నీ ఏంటమ్మా వల్లే. అలా పరిగెడుతున్నాడు? చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు. ఏం కాదు, నువ్వు రా. పరిగెత్తు. డబ్బులు వచ్చాయి, ఎలాగైనా దాంతో డబ్బులు పాటు వచ్చేసినాయి రిస్క్ కూడా వచ్చింది కదా. ఎందుకు ఆలోచన? పద. రే ఈ రోజు మా వాళ్ళ చేతులు అయిపోయారా మీరు? అంత లేదు, మావాడు వచ్చాడంటే మీ పని గోవిందా. ఎవడ్రా వాడు? రేయ్, వాడు ట్రాన్స్ఫార్మర్, టచ్ చేస్తే మాడిపోతావు. అరే మేము ఫీజులు పీకేస్తాంరా. రేయ్, ఎందుకు చెప్తున్నానో వినండ్రా. అయితే వాడిని రమ్మనరా, ఆ ట్రాన్స్ఫార్మర్ ని రమ్మనరా, చూసుకుందాం రా. వచ్చాడు చూడు, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని వీడే. వర్షం వచ్చేటప్పుడు మెరుపు మెరుస్తుంది, ఉరుము ఉరిమిందనుకో ఒక్కొక్కడికి తడిసిపోద్ది. మీకా మాకా రేయ్! అబ్బా, నువ్వు సంపూర్ణేష్ బాబు 2 లాగున్నావు, నిన్ను చూస్తే తడిచేదేట్రా. ఏయ్!
ఏంట్రా ఇదంతా? వీడి వల్ల అంతా. ఆ? డబ్బులు వచ్చాయి కదరా. సర్లే పద. పద. ఆగు. వదలండి వదలండి వదలండి. ఎందుకు పట్టుకున్నారు? కార్ కడ్డంగా పడి చచ్చిపోతావని. వాడు చంపడు, మీరే చంపేసేలా ఉన్నారు. ఏం రంగా బాగున్నావా? బాగున్నాను బాబు. టీ ఇవ్వు. అలాగే బాబు. బాబు బాగుందిరా. మీతో పాటు వాళ్ళు కూడా తినండి బాబు, చాలా రుచిగా ఉంటాయి. తీసుకోండి. ఏంట్రో టీ అడిగితే వడ కూడా ఇస్తున్నా? పర్లేదు బాబు, తినండి బాబు, చాలా బాగుంటాయి బాబు. ఇప్పుడేంట్రో ఏంటి రంగా తెగ మెలుగులు తిరిగిపోతున్నావు? ఏంటి విషయం? ఏం లేదు బాబు, నాకు మీరు చిన్న సాయం చేయాలా? ఏంటా సహాయం? నువ్వు మెలుగులు తిరగకుండా, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. రేయ్ నువ్వు సిగ్గుపడితే చూడలేకపోతున్నావు గానీ ముందు విషయం చెప్పరా. మీరు అమ్మాయిలకి సెటప్ చేస్తారంట కదా, నాకు సెటప్ చేయండి. సెట్టప్పా? రేయ్ ఏమనుకుంటున్నారా మా గురించి? అదేనండి, మీరందరూ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి చేస్తారంట కదా, నాకు పెళ్లి చేయండి. రేయ్ మేమేమన్నా పెళ్లిలో బ్రోకర్ అనుకుంటున్నావేంట్రా? ఏదో ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏంటండి? రేయ్ నిన్ను చంపేస్తా. హలో ఎవరు? అర్థమైంది, మీరు అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. రేయ్ కొల్లాపూర్ నుంచి కాల్ వచ్చిందిరా, మన కోసం వెయిటింగ్ అంట. అవునా? వెళ్దాం పద. వెళ్దాం. బాబు మరి నా పరిస్థితి ఏంటి సార్? రేయ్ నీ టీ కొట్టుకు జోడిగా ఓ బడ్డీ కొట్టు చూసుకో, పెళ్లి చేస్తాం. అంతే. రేయ్ రండి సరే రా. వెళ్ళండి. పంతులు గారు, పంతులు గారు ఎవరు? చెప్పండి బాబు. పెళ్లి చేయాలండి. ఎవరికి? మీ ఇద్దరికా? రామరామ వాళ్ళిద్దరికండి. తాలిబొట్టు పూలదండలు తెచ్చుకున్నారా? ఇదిగో రెడీ. ఇంకే దివ్యమైన ముహూర్తం, దండలు మార్చేసుకోండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం దదేవతారా బలం చంద్ర బలం దదేవ. ఇదిగో తాళి. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభకే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శ్రీరామ సుందర కోమలాంగి భూగర్భజాత భువనేకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. రే అమ్మాయిని తీసిరారా. శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అన్నా పెళ్ళైపోయిందన్న మొత్తం. రేయ్ రేయ్ రే 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 తప్పు చేస్తున్నావు. నువ్వెవరో నాకు తెలీదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. చావుకి బుల్లెట్ కి మధ్యలో ఉండి కూడా నీ ఈగో తగ్గలేదు. నువ్వు నాకు బాగా నచ్చావు అంకుల్. నీలో ఉన్న బ్యాడ్ ఏంటంటే నీకు ప్రాణం విలువ తెలియదు అంకుల్. ప్రాణం విలువ తెలుసుంటే ఇంకొకరిని ప్రేమించేవాడివి. ఎవడైనా వాడి కోసం కంటే వాడి ఫ్యామిలీ కోసం బతుకుతాడు అంకుల్. అయినా వాళ్ళేం తప్పు చేయలేదు. నా పరువు తీసిన నా కూతుర్ని చంపేయాలి. అడ్డు తప్పుకుంటావా లేదా? అంకుల్ వాళ్ళిద్దరూ వేరువేరు కావచ్చు, కానీ ప్రాణం ఒకటే. మీ వెనక ఇంతమంది వచ్చారు కదా, మీకోసం ఒక్కడైనా ప్రాణం ఇస్తాడేమో అడుగుదామా? రేయ్ మీ సార్ కోసం ప్రాణాలు ఇస్తారా మీరు? రే 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 రేయ్ వీళ్ళు బతకడానికి మాత్రమే మీ వెనక వచ్చారు, కానీ వాళ్ళు వాళ్ళ ప్రేమను బతికించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. జస్ట్ ఫోన్ కాల్. నేను ఇంత చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా కోపం తగ్గకపోతే ఈ గన్ను తీసుకుని నన్ను, నాతో పాటు వాళ్ళని కాల్ చేయండి. రేయ్ నీ పేరేంట్రా? కళ్యాణ్, పవన్ కళ్యాణ్. నచ్చావురా, నాకు బాగా నచ్చావు. నన్ను కూడా తీసుకెళ్ళు. ఎక్కడికి? అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి. సూపర్ అంకుల్. ఈ తొక్కలు పగలు ప్రతీకారాలు మనకెందుకు అంకుల్? రండి అందరినీ ప్రేమిద్దాం, రండి. నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి. ఎస్ మొత్తానికి పెళ్ళి అయిపోయింది. ఎక్కడికి రేయ్ తగులుతుందా? అన్నయ్య. చూడలేదురా. రేయ్ వాళ్ళు పిలుస్తున్నారు చూడు. థ్యాంక్స్ అన్నా, మా పెళ్లి చేసి మాకు మరో జన్మనిచ్చారు.
ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేమన్నా. ప్రేమని ప్రేమించే మీలాంటి వాడిని ప్రేమించే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. చాలా థ్యాంక్స్. జాగ్రత్త, జీవితాంతం మీరిద్దరు ఇలా ప్రేమించుకుంటూ ఉండాలి. అందరినీ ప్రేమించాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నా. రేయ్ వదలరా బాబు, వాళ్ళ టైం అవుతుంది. దేనికి? దానికి శోభనానికి. యప్ప, పద. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి బాబు, చచ్చి మీకు కడుపుని పుడతాను బాబు. ఆ? అయ్యా బాబు చచ్చి మీకు కడుపుని పుడతాను బాబు. బాబు. ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ఏ ఆగ్రా, వస్తున్నా. వెళ్ళిపోకండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. దానం చేసే వాళ్ళ అయ్యా, పెద్ద ఫోజు బాబు. కొట్టావు, ఒక్క రూపాయి ఇవ్వలేదురా. వాడు చచ్చి నా కడుపుని పుడతాడంట, అందుకే లేదు. రా. ఆహా, సర్లే. నాకు మిస్డ్ కాల్ వచ్చింది, ఇంకో ప్రేమజంట అనుకుంటా. అలర్ట్గా ఉండు. నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినేళ్దాంరా. నాకు ఆకలి లేదు, పొద్దున్నే డిన్నర్ చేసి వచ్చాను. పొద్దునే తినేదాన్ని డిన్నర్ అనరు. అబ్బా తెలుసులే, రాత్రి మిగిలింది పొద్దున్న తిన్నాను, అందుకే డిన్నర్ అన్నాను. ఆ, అవును కదా. ఏడ్చావులే. రేయ్ మనోడు అక్కడ వెయిటింగ్, వెళ్దాం పదా. ఆ, పద. చూసారుగా, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేశాం. మీరు ప్రేమించుకున్నారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా? అయితే మా దగ్గరికి రండి. నా నెంబర్ 9848032329. మీకు పెళ్లి చేస్తాం, అండగా ఉంటాం. మా వాళ్ళు వస్తారు, సిద్ధంగా ఉండండి. ఎలా జరిగిందిరా పెళ్ళి? పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా. వాళ్ళ నాన్న రౌడీలను తీసుకొచ్చి గన్నులు, వార్నింగ్లు, అబ్బాబ్బా మామూలు కాదు. ఆయన కన్విన్స్ చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించే లోపు హెడ్ఏక్ వచ్చేసింది. ఏవైనా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడం పెద్ద అడ్వెంచర్ లా ఉందిరా. అడ్వెంచరా తొక్క, రివెంజ్లు ఎక్కువైపోతామని భయంగా ఉందిరా బాబు. రేయ్ ఇలా భయంతో బతికే కంటే వెళ్ళి బఠానీ నమ్ముకుని బతకరా. బఠానీలే 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 బఠానీలు వేడి శనక్కాయలే. రండి బాబు రండి, వేడి శనక్కాయలే సరిపోయిందిరా, కరెక్ట్ గా సెట్ అయ్యావు. నాకంటే నీకే బాగా సూట్ అవుతురా. ఆగే. సరేరా, సుబ్బయ్య కొట్లో 50,000 ఇస్తారు, వెళ్ళి తీసుకొచ్చేయండి. వెళ్ళండి. ఓకే సరే, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళో. పదహ. హలో సుబ్బయ్య గారు, మా మనుషులు వస్తున్నారు, 50,000 ఇచ్చేయండి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎవరికి అందనంత దూరానికి, అదే ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు బాధపడకండి. చెల్లెలు జాగ్రత్త. ఉన్న డబ్బుతో చెల్లి పెళ్లిని ఘనంగా జరిపించండి. నా చదువు కోసం దాచిపెట్టిన డబ్బుని నా చెల్లి జీవితానికి ఉపయోగపడితే అంతే చాలు. మీ దగ్గర నేను ఒక విషయాన్ని దాచిపెట్టాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించడం అంటే అలా ఇలా కాదు, చాలా గాఢంగా ప్రేమించాను. తనను చూడకుండా ఒక్క రోజు కాదు కాదు ఒక్క క్షణం కూడా ఉండలేనంత డీప్ గా ప్రేమించాను. కానీ నన్ను ఒక ఏటీఎం లాగా వాడుకుంది. తన అవసరాలు తీర్చుకుంది. ఇప్పుడు నాకంటే ధనవంతుడు దొరకగానే నన్ను అవాయిడ్ చేసేసింది. వాళ్ళిద్దరూ కార్లలో ఫ్లైట్లలో తిరుగుతుంటే అది చూసి నేను నిలదీశాను. అప్పుడు తను ఏముందో తెలుసా? నువ్వు ఒక ప్లాట్ఫామ్ గాడివి, నీకు నాకు ప్రేమేంటని ఎదురుగా నా మీద యూటిజం కేసు పెడతాన్ని బెదిరించింది. కేసు గురించి భయపడలేదు, నన్ను కేర్ చేయనందుకు బాధపడ్డాను. తానే నా లోకం, నా సర్వస్వం అనుకున్న నన్ను అవహేళన చేసింది. నన్ను నీచాతి నీచంగా అవమానించింది. నా ప్రేమను తన హై హీల్స్ కింద తొక్కేసింది. ఆ క్షణమే నేను మనిషిగా, ఒక ప్రేమికుడిగా చనిపోయాను. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఇక సెలవు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీ కడుపునే పుడతాను నాన్న. అమ్మా, నువ్వు అన్నం తినేటప్పుడు ఒక్క ముద్ద నా కోసం పక్కన పెడతావు కదూ? రైట్
కొట్టానని బాధగా ఉందా? ఏడ్చేయ్. నీ గుండెల్లో భారమంతా దిగిపోయేదాకా ఏడ్చేయ్. నీ చెంప మీద పడ్డ చిన్న దెబ్బకే ఇంత బాధపడుతున్నావే? నిన్ను నవమాసాలు మోసి కని పెంచి గుండెల్లో పెట్టుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చి అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోతే ఆ ముసలి దంపతులు ఎలా తట్టుకుంటారు? నువ్వు అల్లారు ముద్దుగా చూసుకునే నీ చెల్లి నువ్వు చనిపోతే ఎలా సంతోషంగా పెళ్లిపెట్టలేకుతుంది అనుకుంటున్నావు? ఇంతకీ నీ వయసు ఎంత? 25 ఏళ్ళన్నా. నీ ప్రేమ వయసు ఎంత? 2 ఏళ్ళన్నా. చూసావా, నీ 2 ఏళ్ల ప్రేమ కోసం 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమను కూడా మర్చిపోయా. నువ్వు చస్తే రేపటికి 2, ఎల్లుండికి 3. అంతే, లోకమంతా మర్చిపోతుంది, ఆ అమ్మాయితో సహా. ఇక్కడ భూకంపాలు ప్రకంపనలు ఏమీ జరగవు. ఎవ్వడు పని వాడు చేసుకుంటూ పోతాడు. అందరూ బాగానే ఉంటారు, నువ్వు తప్ప. నిన్ను క్షణక్షణం గుర్తు చేసుకుని చావుని మరింత తొందరగా వెతుక్కునే నీ తల్లిదండ్రులు తప్ప నువ్వెవ్వరికీ గుర్తుండవు. నీలాగే చాలా మంది యువతీ యువకులు క్షణికావేశాలకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ లోకం వెర్రిబాగులోళ్ళు పెరిగి పందలు అంటున్నారు. ఏ నిన్ను గట్టి పూచలా తీసి పారేసిన వాళ్ళకి సమాధానం చెప్పు. నీ కాళ్లపై నువ్వు నిలబడు. నీ కెరీర్ పై దృష్టి పెట్టు. కోడితే తిమ్మ తిరిగిపోవాలి. పీక్ స్టేజ్ లో నువ్వు ఉండాలి. గెట్ స్టార్ట్. రేయ్, అటు చూడరా, ఫిగర్ కత్తిలాగా ఉంది. ఆగు, ఆగవే, ఆగవే. ఎవరా మీరు? హలో, ఎవరు ఆగండి. నన్ను బావా అంటున్నావేంటి? ఎవరమ్మా నువ్వు? సారీ అండి, ఎవరో రౌడీలు ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. అందుకే ఏం చేయాలో తెలియక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని బావా అన్నాను. సారీ. ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడ పక్కనే అనాథాశ్రమం ఉండేది, అది క్లోజ్ చేశారు. ఎక్కడుండాలో తెలియక ఇలా వెళ్తుండగా. నీకెవరు లేరా? ఎవరూ లేరండి, నేను అనాథని. ఫ్రెండ్స్ గాని? ఎవరూ లేరు. ఇప్పుడేం చేద్దాంరా? ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నారా? సరే, ఓ పంచే, మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ అమ్మ నాన్నకి పరిచయం చేయి, అక్కడ ఉంచేసి రేపు ఉదయం ఏదో హాస్టల్లో జాయిన్ చేద్దాం. ఇదిగో అమ్మాయి, నీకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అక్కడ ఉండు. రేపు ఉదయం ఏదో హాస్టల్లో జాయిన్ చేస్తాను. ఓకే, రై తీసుకెళ్ళరా. సరే, ఓకే. ఓకేనా? అయ్యో, నామతి మరుపు మండా, మర్చిపోయానండి. మన అబ్బాయి పెళ్లి సంబంధం గురించి అని పంతులు గారి దగ్గరికి వెళ్ళమన్నాను, వెళ్ళారా? లేదే, వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. మా అమ్మ నాన్న. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్, నా పేరు శైలు. అమ్మాయి పద్ధతిగా ఉందండి. ఏమా, కాఫీ తాగుతావా? ఇవ్వవే, కాఫీ ఇవ్వు. లోపలికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టు. ఆ తర్వాత నీ కొడుక్కిచ్చి కోడల్ని కూడా చేసుకో. జ్ఞానం లేకపోతే సరే. వెళ్ళా, లోపలికి వెళ్ళా. ఆహా, ఆ అమ్మాయికేంటి బాగానే ఉందిగా. కోడలైతే తప్పేంటి? ఈయన చేదస్తాం, నువ్వేం పట్టించుకోకమ్మా. ఎవరమ్మా నువ్వు? మావాడు నీకెలా పరిచయం? నీకు ముందు వెనక ఎవరైనా ఉన్నారా? అదేనమ్మా, అమ్మా నాన్న ఉన్నారా? నాకు అమ్మా నాన్న ఎవరూ లేరండి. చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి అనాథాశ్రమంలోనే పెరిగాను. ఇక్కడే పక్కనే ఆశ్రమంలోనే ఉంటాను. ఓ అలాగా, సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు. యాగం తాలూకు ఎవరై ఉంటారబ్బా? అబ్బబ్బబ్బా, రే తలుపు తీయచ్చుగా, తలుపు కొడుతుంటే. ఓ, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. తలుపు తీయడానికి బ్యాంక్ బ్యాలెన్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సంబంధం, దానికి బంధం చాలా ఉంది. వచ్చింది ఓనర్ అయితే. అబ్బో, ఓనరా అయితే నేను తిను. ఓ పని వెనక లాభం నష్టం రెండు ఉంటాయి. ఒకవేళ వచ్చింది ఆ ఓనర్ కూతురు అయితే. అబ్బో, లంగిడి జింగిడి, అయితే నేనే డోర్ తీస్తా. రేయ్, ఏంట్రా అలా అరిచావు? పెద్ద పుల్లుని చూసినాడు. ఏంటి ఇలా వచ్చావు? డాడీ మిమ్మల్ని రెంట్ అడగమన్నారు. అవునా? కరెంట్ ఎంత ముందే పోయిందిగా. నేను అడిగింది కరెంట్ కాదు, రెంట్ గురించి. అయినా వాడు చెప్పింది ఇంట్లో కరెంట్ గురించి కాదు, వాడు ఒంట్లో కరెంట్ గురించి. అయినా నేను చూడగానే పోయింది. ఏనమ్మా, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? రెంట్ అడుగుతున్నాను డాడీ. అలా గోకి గోకి అడిగితే ఎవరు?
గీకి గీకి అడగాలి. ఏరా అద్దె కట్టి 6 వారాలు అయింది, నెల దాటి 2 వారాలు అయింది. అద్దె కట్టలేని వాళ్ళు వాళ్ళనేం పోషిస్తారా మీరు? ఆయన్ని మేం పోషించడం ఎందుకండి, ఆయన చాలా బిజీ కదా. రేయ్, ఆలి అంటే సినిమా యాక్టర్ ఆలి కాదు, పెళ్ళాన్ని ఏం పోషిస్తావురా? అందుకేగా మీ అమ్మాయిని ట్రై చేస్తున్నాం. ఆ, అదే సీరియస్ గా జాబ్ ట్రై చేస్తున్నాం అంకుల్. ఇలా చేస్తే మా ఆవిడ నన్ను ఫ్రై చేస్తది. కుదరదు. ఒకరోజు టైం ఇస్తున్నాను, అద్దె ఇచ్చావా సరే, లేదంటే ఇంటికి తాళం వేసేస్తాను. ఏంటమ్మా గోగుతున్నావు? ఆడికి అంత సీన్ లేదు, పద. రేయ్, ఆపరా బాబు, గోకింది చూడలేక చేస్తున్నాం. అబ్బో కుళ్ళు. అబ్బా అబ్బా. హలో శైలు, ఎక్కడున్నావు? హాస్టల్లోనే ఉన్నావా? ఏంటి ఏం మాట్లాడవు? హలో హలో, ఫోన్ ఎత్తి మాట్లాడవేంటి? శైలు ఉన్నావా? హలో శైలు, శైలు ఆగు. చెయ్యొదులు. ఆగు శైలు. ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి. అసలు నా కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే మాట్లాడవు. చూడు శైలు, నేను ఎవరి వెంట పడను. నువ్వు నాకు ఇక్కడ గుచ్చుకున్నావు. అందుకే ఇంతలా ఆరాటపడుతున్నాను. ప్రేమంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు. మనం చచ్చినా అది చావదు. అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను. ఇప్పుడు చెప్తున్నాను విను. నీతో మాట్లాడను, నీకు కనిపించను. నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాకా నీకు కనిపించను. బాయ్. జరిగా ఆగు ఆగు. ఇదిగో ఈ సినిమా డైలాగులన్నీ వేరే వాళ్ళకి చెప్పు, నాకు కాదు. అయినా నువ్వు మెచ్యూరిటీ అయిన దగ్గర నుండి. మెచ్యూరిటీయా? అదేలే, నీకు తెలివితేటలు ఎక్కువ అయినప్పటి నుండి నీ హిస్టరీ మొత్తం లాగేశా. అయినా లవ్వు లేదు, పువ్వు లేదు, నీకంత కొవ్వు లేదు. ఈ జన్మకి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. పోతే అదే పెళ్లి చేసుకోకపోతే నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. అయినా ఇందాక నేను ఆట పట్టిద్దామని కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐ లవ్ యూ. అవునా? సారీ, బ్రేక్ పడలేదు. దెబ్బలేమన్నా తగిలాయా? హలో, గుద్దింది కాక దెబ్బలు తగిలాయని అడుగుతున్నావా? అసలు కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? అందుకే కదండి సారీ చెప్పాను. అంటే సారీతో సరిపెట్టేస్తావా? మీరు బాలాజీ కదూ, ద గ్రేట్ లవ్ మాస్టర్. లవర్స్ ని కలుపుతూ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఉమెన్ బీ. అవును, నేను మీకెలా తెలుసు? మీరు నాకొక్కదానికి ఏంటండి, స్ట్రీట్ లో ప్రతి ఒక్క లవర్స్ కి తెలుసు. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేది మీరే కాబట్టి. నిజానికి నేను బయలుదేరింది మిమ్మల్ని కలవటానికే. చూసారా, గాడ్ ఈజ్ ఎ గ్రేట్ అంటారు. చూసారా మన ఇద్దరిని ఎలా కలిపాడో. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? అసలే నాకు టైం లేదు, త్వరగా చెప్పండి. ఇవన్నీ రోడ్డు మీద నిలబెట్టి ఇలా మాట్లాడితే ఏం బాగుంటుందండి? నాతో రండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఉంది. అసలేంటి మీ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను 6 అడుగుల అందగాడు కాకపోవచ్చు, కానీ ఆదర్శవంతుడు. శ్రీరామచంద్రుల్లా యుగపరుషుడు కాదు, కానీ యువతరాన్ని మార్చే మార్గదర్శకుడు. టాటా బిర్లాల కోటీశ్వరుడు కాదు, కానీ గుణగణాల్లో కోట్లు పోసినా దొరకని కోహినూరు వాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడే పెద్ద ప్రాబ్లం నాకు. వాడిని చూసి నవ్వుతాను, హట్టించి రియాక్షన్ ఉండదు. కన్ను కూడా కొడతాను, కఠినాత్ముడు పట్టించుకోడు. చచ్చినోడు వీడితో నాకు పనింటని ఇంటికెళ్ళి పడకేస్తే సర్రం దూసుకొచ్చేస్తాడు కల్లోకి. వచ్చినవాడు వచ్చినట్టుంటాడా, ఒళ్ళంతా తడిమేస్తాడు, ఎక్కడెక్కడో చేతులేస్తాడు, ముఖంలో ముఖం పెడతాడు, ముద్దడిదే పారిపోతాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు భగవంతుడా. అందినట్టే అందుతాడు, అందనంత దూరం పోతాడు.
అసలు వాడు నావాడవుతాడా నరకానికి నెడతాడో నాకు అర్థమే కావటం లేదు. నాకు అర్థమైంది. మీరు కలవాల్సిందే నన్ను కాదు, సైకియాట్రిస్ట్ని. వెంటనే వెళ్ళి చూయించుకోండి, లేదంటే ప్రాబ్లం మరింత పెరగొచ్చు. ఏంటి నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇంచుమించు అంతే. మీకేమన్నా డౌటా? ఇంతకే అమాయకుడెవరో? అదే ఆ అదృష్టవంతుడెవరో మీరే. డౌటే లేదు, దీనికి పిచ్చి కన్ఫర్మ్. మీరు పిచ్చన్నా పర్లేదు, కిచ్చినా పర్వాలేదు, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, అంతే. ఏ అమ్మాయి, నీకు నాకంటే బక్కరా ఎవరు దొరకలేదా? లేదు, నా పేరు అమ్మాయి కాదు, కవిత. కవిత కాదు, మైండ్ లేని భవిత అని పెట్టుకోవాల్సింది. హలో సార్, నా లవ్వరు, నా ఫ్లవరు, నా ఫర్ ఎవరు అన్నీ మీరే, అర్థమైందా? అవును, నువ్వు నిజంగా అనాథవేనా? ఎందుకొచ్చింది నీకు ఆ డౌట్? ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు టెన్షన్ పడుతూ ఉంటావు. అవును, నువ్వు అనుకున్నట్టు నేను అనాథని కాను. నాకు కూడా అమ్మ, నాన్న, తాతయ్య, ఒక మంచి ఫ్యామిలీ ఉండేది. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నేను మా తాతయ్య దగ్గరే పెరిగాను. హలో హలో సుబ్బారావు, ఎక్కడున్నావయ్యా? వంటలో అదిరిపోవాలి. భోజనం చేసిన ప్రతి వాళ్ళు 10 రోజుల దాకా భోజనాల గురించే ముచ్చట్లు చెప్పుకోవాలా, అర్థమైందా? ఓకే, అది సరే 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 సరే. తాతయ్య, ఏమా ఎలా ఉన్నాను నేను? అదిరిందయ్యా చంద్రం, కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. అంత బాగున్నానా? ఓల్డ్ హీరోలా ఉన్నావు. తాతయ్య, అటు ఇటు తిరక్కు, బట్టలు నలిగిపోతాయి. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. సరే తాతయ్య. ఓకే. ఎక్కడున్నాం మనం? వంటలు అద్రిపోవాలా. భోజనం చేసిన ప్రతి వాళ్ళు 10 రోజుల దాకా భోజనాల గురించే ముచ్చట్లు చెప్పుకోవాలా, అర్థమైందా? ఏంట్రా ముసలాడా, ఏంటి అడావిడి చేస్తున్నావేంటి? అడవుడి అంటే వెంట్రా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఒరే 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 ఒరే, పెళ్లి చూపులు కదరా ఇవాళ. అమ్మదా తాతయ్య, నాకు తెలియకుండా దాన్ని ఒప్పించి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అయినా మనకి పెళ్లి చూపులు అయ్యి ఎందుకు తాతయ్య? దాన్ని అక్కడ కూర్చోబెట్టి నీకు వంట వచ్చా, డాన్స్ వచ్చా, పాటలు వచ్చా అని అడగడం, అది సిగ్గుపడ్డం. నన్నేమో నీకు మందు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా, ఆ అలవాటు ఉందా అని అడగడం, నేనేమో సిగ్గుపడ్డం. అవసరమా? శుభ్రంగా 3 ముళ్ళు వేసి ఆ సృష్టికార్యం ఏదో జరిపించే తాతయ్య. నీకు అలా అర్థమైందా? శైలుకు పెళ్లి వేరే అబ్బాయితోట్రా. మరి అది పుట్టగానే నా పిల్ల ఉన్నావు, నాతోనే పెళ్ళన్నా? అప్పుడు మాటిచ్చాను కదా అని దానికి గొంతుకోలేను కదరా. నువ్వు కరెక్ట్గా ఉంటే నేను కూడా మాట మీదే ఉండేవాడిని కదరా. ఒకవేళ దాన్ని చేసుకోబోయేవాడు దాన్ని నచ్చకపోతే అప్పుడు నువ్వే చేసుకుందువు కానీలే. నేనేమైనా పిచ్చి రాకుండా కనబడుతున్నానా? ఎవడో వద్దన్న దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇదే ముహూర్తం తన మెళ్ళ తాళి కడతా. ఎవడొస్తాడో చూస్తా. తాతయ్య, అమ్మా అమ్మా, ఏంటి తాతయ్య ఇది? చిన్నప్పటి నుండి పెంచిన మావయ్య ఇలా మాట్లాడితే ఎలా తాతయ్య? వాటికి మావయ్య కాదమ్మా, పరమ కిరాతకుడు. మీ అమ్మను నాన్నను దాన్ని పుట్టన పెట్టుకున్నాడమ్మా. మీ అమ్మను నాన్ననే కాదమ్మా, వాడి భార్యను కూడా పొట్టన పెట్టుకున్నాడమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా నీకు జీవితం సుఖంగా ఉండేటట్లు చూడలేడమ్మా. అమ్మా తల్లి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమ్మా, నా మాటిని వెళ్ళిపోమ్మా. దయచేసి నా మాట విను, నువ్వు వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో తల్లి, నువ్వు వెళ్ళిపోమ్మా. తాతయ్య, నిన్ను వదిలి నేను వెళ్ళలేను. తప్పదు.
తప్పదు నువ్వు వెళ్ళక నేను తప్పదు వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు తాతయ్య. వద్దు. నేనేమైపోయినా పర్వాలేదమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు మాత్రం బాగుండాలమ్మా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండటమే నాకు కావాలి తల్లి. ప్లీజ్ ప్లీజ్ తల్లి. అమ్మా, నువ్వు మాత్రం వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. నీ జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. అమ్మా, నా మాటిని తల్లి, నా మాటిని తల్లి. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో. భగవంతుడా, నా తల్లి ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్లు కాపాడు తండ్రి. అలా చెప్పిన మాట విని నన్ను బలవంతంగా మా మావయ్య పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అది మా తాతయ్యకి ఇష్టం లేదు. అందుకే ఇంటి నుండి పంపించేశాడు. ఇంకెప్పుడు నువ్వు అనాథవు కావు. నీకు అందరూ ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, నేను, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇంకా నువ్వు ఎప్పుడు అనాథ అని అనొద్దు, సరేనా? మొన్న నాకు ఫోన్ వచ్చిందిరా. వా, నేను క్లియర్గా చెప్పాను రా, మేజర్సే అండి, మైనర్స్ కాదు అని. వినరే, పెళ్లి చేయండి ఒక్కటే గోల. బా, ఏమైందిరా? రిస్క్ లో పడ్డాం రా. ఏంటా రిస్క్? అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. ఎంత ధైర్యం రా నీకు, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? అయ్యా క్షమించండి అయ్యా, చచ్చినా నీ కడుపును పుట్టానయ్యా. అంటే నేను అంత దైర్యుడిని అనుకున్నావా? కాదండి అయ్యా, మీరు చాలా పెద్ద దరిద్రుడండి. కావాలంటే నేనే నీకు ఇస్తాను ముష్టి, పట్టు. నువ్వు వద్దు, నీ ముష్టి వద్దు. రై, ఏంట్రా రిస్క్ అంటున్నావు ఇందాక? రిస్కా మహా రిస్కా. వీళ్ళ బావగాడు కృష్ణగాడి మనిషి అంట. ఈ అమ్మాయి ఫోటో పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి కనుక మనతో ఉందని తెలిసిందనుకో, మన పని కస్కా మిస్కా అవుతుంది. అరే, ఓ పని చేస్తే ఈ అమ్మాయిని ఎక్కడైనా తీసుకెళ్లి దాచేస్తే? అయితే అరకు వెళ్దాం. ఎందుకురా? వీళ్ళ బావకు దొరకకుండా అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి ఆలోచించవచ్చు. ఈ ఐడియా బాగుందిరా కదా? కరెక్ట్, బాగుంది, చాలా బాగుంది. డన్. బాయ్ రా. ఆగు. అచ్చొచ్చిన ఆంబోతులాగా ఊరు మీద తిరగటం, దేశ సేవ చేసే వాళ్ళగా పొద్దున్నే బయలుదేరటం. ఎరా, లైఫ్లో సెటిల్ అవ్వాలని లేదా? ఏంట్రా మాట్లాడో? నువ్వేమన్నా టంగుటూరు ప్రకాశం పంతులు అనుకుంటున్నావా? సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంటున్నావా? సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? ఏంట్రా నీ ఉద్దేశం? అమ్మా నాన్న అంటే కొంచెం కూడా మర్యాద లేదు. నిన్ను ఇలా వదిలేస్తే నెత్తికెక్కి డిస్కో ఆడతావు. ఈ రోజుల్లో డిస్కోలు లేవే. డిస్కో కాకపోతే ఉస్కో. మీరు నాకు అడ్డు రాకండి. ఈ రోజు వీడు నా చేతిలో అయిపోయాడు. నడు. వదలవే. వదులు. నిజంగా కొడుతుందా ఏమన్నానా? అంతా ఒట్టిదే. ఎప్పుడు తిన్నావో ఏమో. తిన్నా అన్నా. అబ్బా, రాత్రే తిన్నానే, వద్దే బాబు. తింటే తిన్నావులే, తిన్నానా? నిన్ను. అమ్మా, ఏంటి ఇంత గట్టిగా కొడుతున్నావు? నాన్నగారు కూడా ఎప్పుడు ఇలా కొట్టలేదే. కొట్టాలా చంపేయాలా? చావు కొట్టి చింతకాయ పచ్చడి పెట్టేస్తా. తిన్నానా? అమ్మా, నాన్నే మంచోడే, ఆయన ఎప్పుడూ ఇలా కొట్టలేదు. ఏం నిజంగానే కొడుతుందా ఏంటి? అమ్మా, నీకంటే నాన్నే బెటర్. యూత్లా ఆలోచిస్తారు. నువ్వు ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తున్నావు. అబ్బా, అమ్మా కొట్టకే. నోర్మై, నీ వెద వేషాలు నువ్వు. అబ్బా, అమ్మా కొట్టకే బాబు. ఏం నిజంగానే కొడుతుందా ఏంటి? నేనే ఎప్పుడు కొట్టలేదు నా కొడుకుని. నీవి పగలు కొడతాను. అబ్బో, ఈరోజు బాగానే కోపం వచ్చినట్టుంది. ఇవాళ నా చేతిలో అయిపోయావు. అబ్బో, కొడుతున్నట్టుంది. తోలు తీసేస్తాను. ఏమనుకున్నావు? మీ నాన్న మాటలు ఏం పట్టించు. బాగా యాక్ట్ చేస్తున్నారే తల్లి కొడుకులు. నెయ్యి వేసి పెట్టకపోయావా కొంచెం? ఆల్రెడీ నెయ్యేసే పెడుతున్నా. అసలే బలాదూరు తిరిగి వస్తాడు. అమ్మా, రేపు అరకు వెళ్ళాలి. వెళ్ళాలా? వెళ్ళు నాన్న. ఏమండి, వాడి ఖర్చులకు డబ్బులు ఇవ్వండి. నీకు బ్యాంక్ లాగా కనిపిస్తున్నాను, వాడికేమో ఏటీఎం లాగా కనిపిస్తున్నాను. ఏం చేస్తాం? ఇవ్వక చేస్తానా? ఇవ్వకపోతే నీతో చేస్తాను. ఆ షర్ట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకొని పొమ్మను. కాస్త జాగ్రత్తగా ఉండమను. విన్నావుగా, నాన్నగారి జేబులో డబ్బులున్నాయంట. తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా. ఇది తినేసే నాన్న, తినేసే.
జాగ్రత్త నానా, మ్మ్. జాగ్రత్తగా ఓకే. వెళ్ళు. ఓకే. టైంకి తిను. ఓకే ఓకే. ఇలా ఎంతసేపు చూస్తావు ఆకాశాన్ని? ఏమైనా మాట్లాడు. ఆ చందమామని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు. అవునా? ఎందుకు? ఏం చేస్తున్నావు? ఆ చందమామని అందుకుందామని. అంతొద్దులే, ఇంకా ఏదైనా చెప్పు. ఏం చెప్పను? పున్నమి వెన్నెల్లాంటి నీ నవ్వులు, అప్పుడప్పుడు చందమామని కప్పే మేఘాల్లాంటి నీ కురులు, పువ్వులపై మంచు బింబం లాంటి నీ కళ్ళు, లేత తమలపాకులు లాంటి నీ పెదాలు. అయిపోయిందా? అయితే ఇప్పుడు కవిత్వం చెప్తున్నావంటే నన్ను లవ్ చేస్తున్నావా? ప్రేమను ప్రేమించే మనిషిని ప్రేమించకుండా ఎవరుంటారు చెప్పు? ఓ, అయితే ఇప్పుడేంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆపే. ఇది మాత్రం వద్దు. పోనీ సాంగ్ వేసుకుందామా? ఓకే. ఏంటండి? అదేం లేదే, సారీ. మీరు నాకు సారీ చెప్తారేంటి? అయినా మీలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. రాత్రంతా నిద్ర కూడా పోలేదు. ఏమైందండి? మనవాడు ఇంతవరకు ఇంటికి రాలేదే. వాడిని చూడకుండా తిట్టకుండా ఏ రోజైనా ఉన్నానా? వాడంటే ఎంత ప్రేమో మీకు నాకు తెలీదా అండి? వాడికేం కాదు, వచ్చేస్తాడు. మొన్న మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఏంటి, నాకు తెలియకుండా అమ్మాయిని కూడా తీసుకొచ్చావా? అబ్బా, అది కాదే. మొన్న మనోడు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడే. ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని కొల్లాపురం కృష్ణమనేసి తిరుగుతున్నాడే. వాడు అసలే చాలా డేంజరు. ఏం చేస్తాడో ఏమో, భయంగా ఉందే. మీరేం కంగారు పడకండి. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడికి బలం లేకపోయినా తెలివితేటలు బాగా ఉన్నాయి. వాడు సాధించుకొస్తాడు. నాకిప్పుడు అర్థమైందే, నువ్వే వాడిని చెడగొడుతున్నావు. ఎప్పుడో మోస్తారా కొంచెం? నేను ముయ్యాలంటే కాఫీ పట్టరా. కాఫీ లేదు, గీఫీ లేదు. ఇవాళ వంటే చేయను. ప్లీజ్ బంగారం, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు. నా కొడుకుని తిట్టారుగా. అబ్బా బంగారం, కాఫీ తెచ్చిపెట్టవే. సర్లేండి, తెస్తాలే. ఏమండి, ఆ మూడు కలపమంటారా? ఏ మూడు? అదే రంగు, రుచి, చిక్కదనం. ఎండ్రెనో ఫినాయిలో కిరసనాయిలు ఆ మూడు కలుపుకొని రావే. సర్లేండి, అవే కలుపుకొస్తాను. కళ్యాణ్! కళ్యాణ్!
బావా ఆపండి. కళ్యాణ్ బావా ప్లీజ్ బావా ఆపమని చెప్పు బావా. వద్దు బావా ప్లీజ్ బావా. కళ్యాణ్ బావా వద్దు బావా ప్లీజ్ బావా. అసలు నీకేం కావాలి బావా? నేనేగా. నువ్వెవరికి కావాలి? మొన్నటి వరకు నువ్వే కావాలనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు కాదు, నీ ఆస్తి కావాలి. నీ ఆస్తి కావాలి. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నీ ఆస్తి కోసమే నీ అమ్మ నాన్ని యాక్సిడెంట్ చేసి చంపించా. ఎప్పుడైతే నువ్వు నాతో పెళ్లి కాదని వెళ్ళిపోయావో అప్పుడే డిసైడ్ అయ్యా నేను చంపి నీ ఆస్తి అనుభవిందామని. ఇప్పుడు ఇద్దరిని చంపేస్తా. కత్తి! నీకు ఆస్తే కావాలిగా, తీసుకో. మమ్మల్ని మాత్రం ప్రాణాలతో వదిలి. నా ఆస్తి నాకొద్దు, మొత్తం నువ్వే తీసేసుకో. ఆస్తి ఇచ్చేస్తావా? నిజంగా నమ్మమంటావా? లేదంటే రేయ్ కత్తి! బావా వద్దు బావా, నీకు ఆస్తే కదా కావాలి, మొత్తం నువ్వే తీసేసుకో బావా. మమ్మల్ని మాత్రం ప్రాణాలతో వదిలి. నా ఆస్తిలో నాకు చెల్లికవ్వ కూడా వద్దు బావా. నమ్మమంటావా? నిజం బావా, నిజంగా ఇచ్చేస్తాను బావా. మొత్తం నువ్వే తీసేసుకో. నా ఆస్తిలో నాకు చెల్లికవ్వ కూడా వద్దు బావా. నా ఆస్తి నువ్వే తీసేసుకో బావా. ఇప్పుడు వదిలేస్తున్నా. తేడా వస్తే జాగ్రత్త. చూసారా, ఆనందంతో కళకళలాడాల్సిన ఇల్లు విచారంతో విలవిల్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నన్నంటారేంటండి? వాడిని గారాబం చేసి వెనకేసుకొచ్చింది నువ్వు కాదు. వాడు ఏం చేసినా సమర్థించావు కాబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏనాడు మన ఇంటా వంట లేదు. ఈ దొమ్మిలు కొట్లాట్లు. పరువు గల కుటుంబంలో పుట్టాము, గౌరవంగా బతుకుతున్నాము. ఇన్నాళ్ళకి వీడు గొడవల్లో తలదూర్చాడు. వాడేం చేస్తాడండి? ఆ అమ్మాయి అసలు ఎవరూ లేని అనాథ అంది. ముందు వెనక ఎవరూ లేరంది. నిజమే కాబోలనుకున్నాం. అనుకుంటారే, ఎవడో ఈ అమ్మాయి ఫోటో పట్టుకుని ఊరు వాడ తిరుగుతున్నప్పుడు మన కొంప మీదకేదో వచ్చి పడుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆలోచించి అనుకుంటే ఏం లాభం? నాన్న ఇంకా ఆపుతారా మీ ఆర్గ్యుమెంట్లు? ఇందులో ఎవరి తప్పు లేదు. తను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది. చూసావటే, ఇప్పుడు చెప్తున్నాడు నీ పుత్రరత్నం అసలు విషయం. ప్రేమించుకున్నారు సరే, నేను కాదంటే ఏముంది? పెళ్లి గ్రూప్ ఫోటోలో మీరుండరు, మరి నువ్వు? నేనుంటా. ఎరా ఎవడాడు నీ ఒంటి మీద చేసిన రాస్కెల్? చెప్పు. వాడి కాళ్ళు చేతులు విరిచి నీ కాళ్ళ మీద పడేస్తా. పద. రే ఎమోషనల్ కాకరా, చిన్న మిస్అండర్స్టాండింగ్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎలా? వాడు మా బావ. వాడు వెంటాడింది నన్ను ప్రేమించి కాదు, నా ఆస్తిని ప్రేమించి. అందుకే నా ఆస్తి వాడి ముఖాన కొట్టి నేను ప్రేమించిన కళ్యాణ్ కోసం వచ్చేసాను. గుడ్. ఇప్పటి వరకు మనం ఎంతో మంది పెళ్లిళ్ళు చేసాం. ఇప్పుడు నీ పెళ్లి నేను చేయబోతున్నాను. ఏమంటావురా?
హలో, ఏమైంది మ్యాటర్? ఓరి దీని ఎర్రగడ్డో, చచ్చాం. పచ్చి మిరపకాయనైనా పసపస నవలే వచ్చామో కానీ దీంతో వేగలంరా బాబు. నమస్తే మేడం, చెప్పండి. అంత రెస్పెక్ట్ ఎందుకులే? నా ప్రపోజల్ ఏం చేసావు? వాళ్ళు కావాలంటే అంబులెన్స్ ని ఫ్రీగా పంపుతా అన్నారు. నో ఫీజ్, సూపర్ ట్రీట్మెంట్. ఒకవేళ పిచ్చి పీక్స్ కు వెళ్తే షాక్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేస్తా ఉన్నారు. ఏంటి తమాషా చేస్తున్నావా? లేకపోతే ఏంటి? నువ్వెవరు, నేనెవరు, లవర్ ఎవరు? నేనమ్మాయి, నువ్వు అబ్బాయి. నా లవర్ నువ్వే అబ్బాయి. ఇంతకీ ఓకేనా? ఎనీ కన్ఫ్యూజన్స్? చూడు మై డియర్ మ్యాడ్ గర్ల్, నువ్వు తెలివిగల దానివో తెలివి తక్కువ దానివో నాకు అర్థం కావట్లేదు. నీకు నాకు అస్సలు సెట్ కాదు, కానీ నీ దారి నువ్వు చూసుకోమ్మా. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ చేయడానికి ఇదేమి జబర్దస్త్ కామెడీ షో కాదు, లైవ్ షో. చిన్న తేడా కొడితేనే జీవితాలు సంకనాకిపోతాయి. అవన్నీ నాకు తెలీదు. నువ్వే నా కలవర్ కింగ్ అనుకున్నాను. ఫిక్స్. బొంగేం కాదు, నేను నీకు కావాల్సి వచ్చానా? చల్. ఏయ్, ఆ పాప అనుకుంటారా? అదండి. ఏయ్, ఆగు ఆగు. ఏయ్, ఆగు. పదండి రా, పదండి, పట్టుకోండి రా. ఆగు ఆగు. ఏయ్, పట్టుకోండి రా, పదండి రా. ఏయ్, పరిగెత్తండి రా. కాపాడండి అన్నయ్య, అన్నయ్య కాపాడండి, అన్నయ్య, అన్నయ్య కాపాడండి. చిన్న పిల్లని కూడా వదలరా మీరు? ఏ అవురా? అవునరా. రే, కుక్కల్లా బిహేవ్ చేయకండి. అన్నా వీడితో మాట్లాడనా? అయిపోయారు నా కొడుకులు. పదండి, పదండ్రా. అమ్మా, అమ్మా, లే అమ్మా. అమ్మా, రౌడీలు తరుముతుంటే ఈ అన్నయ్యలే కాపాడారమ్మా. అబ్బా, మీరు మీనమ్మ గారు కదూ? అవును. నేనమ్మా, నన్ను గుర్తుపట్టారా? లేదు నాయనా. ఎవరినాయనా నువ్వు? నేను చిన్నప్పుడు సమ్మయ్య అంటే నువ్వేనా? అవునయ్యా. గత 5 సంవత్సరాలుగా బ్యాంక్ లోన్ కట్టనందుకు గాను ఈ ఇంటిని, పశువుల్ని, ఎడ్ల బండిని, ఈ సామాన్లని జప్తు చేస్తున్నాం. వేలం వేసి నీ బాకీ కింద జమ కట్టుకుంటాం. బాగుందయ్యా, చాలా బాగుందయ్యా. వీటన్నిటిని వేలం వేసేవాళ్ళు ఈ రైతన్న తలను కూడా వేలం వేస్తే ఇంకా బాగుంటుందయ్యా. ఏంట్రా తెలివితేటలు చూపిస్తున్నావా? అయినా నిన్ను వేలం వేస్తే కొనే వెదవులు ఎవరు? భూమి మీద బియ్యం పూసిపోతాయని తినడానికి ఉన్నట్టున్నావు. అయినా నువ్వు రైతువేంట్రా? ఆఫీసర్ గారు, మర్యాద మర్యాద తప్పొద్దండి. రైతంటే అంత చులకనగా కనిపిస్తున్నాడా? రైతంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాతండి. అలాంటి వాడితోటి అమర్యాదగా మాట్లాడకండి. అబ్బో, రోషం పొడుచుకొచ్చిందా? అంత పౌరుషం ఉంటే మా బాకీ మాకు పడే వెళ్ళిపోతాం. అయ్యా, బ్యాంకులకి లక్షల కోట్లు కొట్టి విదేశాలకి పారిపోయే వ్యాపారస్తుని కాదయ్యా నేను. చెమటా చెనును నమ్ముకున్న రైతునయ్యా. అయ్యా, మీ అప్పు తీర్చాలనే పంట వేశాను. అదేంటో వరుణదేవుడు కూడా కరుణించలేదు. నాటిన మొక్కలు నీటి జాడలేక ఎండిపోయాయి. ఎరువేసి ఉన్న మొక్కలు బతికిద్దామంటే కల్తీ ఎరువులు కన్నీళ్లే మిగిల్చాయి.
పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి పగబట్టి వడగళ్ళు తుఫాన్ తోటి బీభత్సం సృష్టించి పంటను నాశనం చేశాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం హామీలు ఇచ్చి ఆవలింతలు పడుతుంది. సాయం చేయాల్సిన గవర్నమెంట్ సాకులు చెబుతుంది. ఈ పరిస్థితుల్లో అప్పు ఎలా తీర్చగలనయ్యా? నీ రీజన్స్ నీకు ఉండొచ్చు. మేము ఇలా అప్పులు ఇచ్చి వసూలు చేసుకోకపోతే బ్యాంకులు దివాళా తీస్తాయి. సమ్మయ్య, నీతో వాదించే ఓపిక టైము మాకు లేవు. ఇంకా చూస్తారేంటండి? పశువులను ట్రాలీ ఎక్కించండి. అయ్యా అయ్యా అయ్యా, ఊళ్ళో అందరూ చూస్తున్నారయ్యా. నా పరివేం కావాలయ్యా, కొంచెం సమయం ఇవ్వండి అయ్యా. ఇలా సమయం ఇచ్చి కూర్చుంటే అవతల మా ఉద్యోగాలు పోతాయి. ఇంకా చూస్తారేంట్రా? ఎక్కించండి, ఎక్కించండి. అయ్యా అయ్యా, బోర్లేసామయ్యా, నీళ్లు పడలేదయ్యా. గల్తీ విత్తనాలతో మోసపోయామయ్యా. మా మీదయ్యా మీ ప్రతాపం. చూడు సమ్మయ్య, నీ వల్ల అయితే బాకీ గట్టి పశువులను తెచ్చుకో, లేదంటే అన్ని మూసుకొని కూర్చో. రైతన్నా జూజు, అన్నా జూజు, అన్నదాత జూజు. అన్న మెట్టె రైతన్నకే ఆయుష్ అయిపోయిందా, పొడమి తల్లి ముద్దు బిడ్డకే నీడలేకపోయిందా. అన్నా జూజు, రైతన్నా జూజు, అన్నా జూజు, అన్నదాత జూజు. పాపం ఎలా చనిపోయాడు? జరిగిన అవమానానికి విషం తాగి చనిపోయారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు వాగ్దానం చేస్తారు. బ్యాంకుల వాళ్ళు మాత్రం వడ్డీతో సహా అప్పులు వసూలు చేయడానికి జప్తులు చేస్తూ ఇలాంటి రైతులు ఉసురు తీస్తున్నారు. ఇలాంటివి బయటికి రావు, రైతుల బతుకులు మారు. పాప ఇతను భార్యా పిల్లలు. భార్య 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. కొడుకు చదువుకుంటున్నాడు. ఎవ్వరూ పట్టించుకోరు. సెంటు భూమి లేదు. ఆ ఇల్లు తప్ప దాన్ని కూడా జప్తు చేశారు. కౌలుకు తీసుకున్నాడా ఇతను? ఒకప్పుడు సొంత రైతు. వ్యవసాయం చేసి చేసి కౌలు రైతుగా మారాడు. చివరికి దహన సంస్కారాలు చేసే నాదుడు కూడా లేకుండా పోయాడు. అయ్యో పాపం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. పదండి వెళ్దాం. నాన్న 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 నాన్న. బసవయ్య, అక్కడ ఎవరతను? ఏం చెప్పమంటారమ్మా, కలికాలం. అందరికి అన్నం పెట్టే రైతన్నకి దీపం పెట్టే నాదుడే కరువయ్యాడు. అర్థం కాలేదు. ఒకప్పుడు 2 ఎకరాల సొంత భూమితో దర్జాగా బతికిన సమ్మయ్యకి చివరికి చనిపోతే దాన సంస్కారాలకు కూడా దిక్కులేదమ్మా. బంధువులు మాకు అనవసరం అంటున్నారు, ఊరి జనం అయ్యో పాపం అంటున్నారు. కానీ మానవత్వంతో ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదమ్మా. అప్పుడే చనిపోయి 8 గంటలైంది. ఆ పసివాడు అనాథ అయిపోయాడమ్మా. అన్నదాత ఎప్పటికీ అనాథ కాదు బసవయ్య. రైతెప్పుడు రారాజే. ఆ దేవుణ్ణి పైనున్న దేవుడి దగ్గరికి సకల మర్యాదలతో పంపించు. ఇవిగో ఈ గాజులు తీసుకెళ్ళు. అమ్మా, చెప్పింది చెయ్యి. ఆ మహానుభావుడికి నివాళులు అర్పించు. అలాగేనమ్మా, అలాగే. మానవత్వం సావలేదమ్మా, బతికే ఉంది, బతికే ఉందమ్మా. అలాగేనమ్మా. బాబు, నాన్న, నీకమ్మా నాన్న లేకపోయినా నేనున్నాన్రా. నిన్ను మదర్ తెరిసా స్కూల్లో జాయిన్ చేసి గొప్పవాణ్ణి చేస్తాను. ఏంటి ఇట్లా అయిపోయారు? ఏమైందమ్మా మీకు? ఏం చెప్పమంటావయ్యా, ఆయన వాళ్ళు వదిలేశారు. కట్టుకున్నవాడేమో పైకి పోయాడు. నాకున్నదల్లా నా బిడ్డ ఒక్కతేనయ్యా.
దేని గురించే నా ఆలోచన మొత్తం. నేనేమో రేపో మాపో అన్నట్టున్నానయ్యా. నేను పోయిన తర్వాత ఎవరు చూసుకుంటారయ్యా నా బిడ్డని? ఏమైందమ్మా మీకు? ఏం చెప్పమంటావయ్యా? అయిన వాళ్ళే నా భర్తని దారుణంగా చంపేశారు. రై సార్, నువ్వు వెళ్ళి ఐజీ గారు, ఎమ్మెల్యే గారు, నేను వచ్చామని మీ గారికి చెప్పు. అలాగే సార్. ఏమిటయ్యా రత్నం, ఎమ్మెల్యేని అనుకుంటున్నాడా, మున్సిపాలిటీ వర్కర్ని అనుకుంటున్నాడా? వాడిని మీరే పెంచి పోషించారు. చూడండి, మీరంటే వాడికి ఎంత చులకనో. అదే నేనైతే ఎన్కౌంటర్ చేసి ఉండేవాడిని. కోప్పడకండి ఐజీ గారు, వస్తాడుగా, అడిగేద్దాం. పై నుంచి కింద కడిగేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏంటి త్రిమూర్తులు, ముగ్గురు ఎలా వచ్చారు? నాతో పనేందే? మీతో మాకు పనేంటి? మరి నువ్వు చేసే పనుల వల్ల నా పరువు మొత్తం పోతుంది. మీకు చాలా సార్లు చెప్పాం, అయినా మీరు ఇంట్లేదు. నువ్వు ఇలాంటి పనులు చేస్తూ పోతే నిన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మా పదవి కాస్త పోయేలా ఉంది. అంతదాకా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేయాల్సి ఉంటుంది, లేదంటే ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది. కోపడకండి, ఆయన మీ మాట వింటాడులేండి సార్. మీకు ఎంత కావాలన్నా ఇస్తాం. ఎలక్షన్ అయ్యేంత వరకు సైలెంట్ గా ఉండండి. అయిందా? ఇంకేమైనా ఉందా? ఏందే, నాకు ఎంత కావాలన్నా ఇస్తావా? ఏ ఎమ్మెల్యే, ముందటి ఎలక్షన్లో నువ్వు గెలవడానికి నాకు ఎంత ఇచ్చావు? నేను అల్లర్లు చేయించాను, మనుషుల్ని పంపించాను, నీకు దొంగోట్లు గుర్తిచ్చాను. ఎంత ఇచ్చావు? నీకు ఏం కావాలో అడుగు, అంతేగాని వార్నింగ్లు ఇవ్వకు. నీ కుర్చీ ఇరిగిపోద్ది. ఏందైజీ, ఏదో ఎన్కౌంటర్ అంటున్నావు? నీ కొడుకు ఐపీఎస్ కావడానికి నేను ఫోన్ చేసిన. నీ కూతురు డాక్టర్ కావాలంటే నేను బెదిరించి సీట్ ఇప్పించా. ఏరు దాటినాక తెప్ప తగలేస్తావా? ఇంకొకసారి నాకు వార్నింగ్లు ఇవ్వకో. నీ ఇంటికి మాత్సూరి వ్యాన్లో మీ బాడీలు వెళ్తాయి. వద్దు వద్దు, నాకు వార్నింగ్లు ఇవ్వద్దు. నేను ఇలాగే ఉంటా, మారను. మార్చాలని చూస్తే మీ జీవితాలు మారిపోతాయి. అమ్మాయి రోజు బయటికి వెళ్దాం. వద్దమ్మా, సండే డాడీకి సెలవు కదా, ఆ రోజు వెళ్దామమ్మా. ఓకే అమ్మా. అమ్మాయి రోజు బిర్యానీ చేసి పెట్టమ్మా. సరేనమ్మా, చేసి పెడతానులే. బిర్యానీతో పాటు స్వీట్ కూడా చేసి పెట్టాలి. మావయ్య గారు ఓకేనా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. బాగున్నారా? బాగున్నాను మావయ్య గారు. మీనా, ఎవరొచ్చారు చూడు. ఆ నాన్నగారు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు ఆ, బాగున్నారమ్మా? బాగున్నా నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నావా తల్లి? బాగున్నాను తాతయ్య. ఇంకేంటి సంగతులు? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకుని వస్తాను. చెప్పండి మావయ్య గారు, ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అల్లుడు గారు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. అది మీ ఆస్తి మొత్తం ఏదో ట్రస్ట్కి రాసిస్తున్నారంట. అవునండి. ఆ ఆస్తి ఏదో ట్రస్ట్కి రాసిచ్చే బదులు మాకు రాసియొచ్చుగా. మీకెందుకు మావయ్య, మీకే బోల్డ్ ఉంది. అది లేని వారికి ఇస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఏందే చెప్పింది అర్థం కావట్లేదా? ఆస్తి మొత్తం నా పేరున రాసి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను రాసిచ్చే ప్రసక్తే లేదు. చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా నా కూతుర్నిచ్చి పెళ్లి చేసిన. ఎందుకో తెలుసునా? నీ ఆస్తి కోసం. నేను రాసిచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావు చేసుకోపో. చెప్తే అర్థం కాదా? మర్యాదగా చెప్పినా ఇలా పోయినావు. ఏ లేదమ్మా, మీ ఆయన్ని ఆస్తి రాసి ఇమ్మన్నా ముందు పట్టి పెట్టినాడు, అందుకే చంపేసిన. మీరు కూడా సంతకాలు పెట్టేసేయండి, మీరన్న ప్రాణాలతో బతికిపోతారమ్మా. పట్టుకోట్రా. త్వరగా రామ్మా. నాకున్నదల్లా నా బిడ్డ ఒక్కతేనయ్యా. నాక ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదయ్యా. నా ఆలోచన అంతా దీని గురించి.
హాస్పిటల్కి వెళ్దాం. నా బిడ్డ జాగ్రత్త అయ్యా. ఏమైంది మీకు? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ గుర్తు వస్తుందా? అమ్మ గుర్తుకు వస్తుందా? అదిగో పైన ఎక్కడబ్బా? రే ఎదవా, అమ్మ అక్కర్లేదురా, దేవుడి దగ్గరకు వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా. ఇదిగో ఇంత చాక్లెట్ ఇస్తా. ఇంత చాక్లెట్ ఇంతది. పోనీ వీడంత చాక్లెట్ ఇస్తా. కొంచెం నవ్వమ్మా. ఆపిస్తే నేను నవ్విస్తా. నవ్విస్తావా? ఆ? నవ్విచ్చరా. నీకు మరి- హాఫ్ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్ ఇస్తా. అయితే ఫుల్ బాటిల్ ఇస్తావా? నాకు 2 ఫుల్ కావాలి. నీకు కూడా ఇస్తా. ఆరతి గాయ కోనవే లక్ష్మీపతి, ఆరతి గాయ కోనవే, ఆరతి గాయ రే, 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 రే. కోనవే. ఆపరా, ఆ పాట ఏంట్రా? నీ పాట వల్ల పాప ఇంకా ఏడుస్తుందిరా. ఓకే అయితే నువ్వు ట్రై చేయి. నీ వల్ల కాదు కానీ నేను నవ్విస్తా చూడు. రే చూడరా, అబ్రకదబ్రా అబ్రకదబ్రా, చూడు మ్యాజిక్ చూడరా. రే కిందకి రా రా. అబ్బో రేయ్, అటు చూడరా, ఏం చేసినా నవ్వట్లేదు. నవ్వలేదు. రేయ్, నీ వల్ల కాదురా. మరి నువ్వు ట్రై చేయి. చెప్పానా నీ వల్ల కాదని? ఇంకో బాటిల్ ఎక్కిస్తానంటే చెప్పు, నేను నవ్విస్తావా? నవ్విస్తావా? సరే నవ్విచ్చు. డాన్స్ చేసి మరి నవ్విస్తా చూడు. డాన్స్ చేస్తాడు డాన్స్. నీకు అలాగైంది కాలే. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంట్రా నవ్వుతున్నావు? ఏంట్రా రే? నువ్వే నవ్వుతున్నావు. నవ్వుతున్నావు ఏంట్రా? నా కాళ్ళలో చంపేస్తారా నిన్ను? నిన్ను కూడా. చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారు. కొంచెం రా, రా. రారా చూసుకుందాం రా. ఏ నవ్వింది. నవ్విందే. నవ్వించావు రే. రేయ్, నువ్వు నవ్వించినందుకు నీకు 2 రే, నాకు 2 పుల్లలు రే. నీకు 2 ఆ, ఓకే. ఎంజాయ్ చేయండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చిన్న పనుండి ఏంటా పని? నిన్నేమైనా చేద్దామని. ఆహా, ఏం చేస్తావేంటి? వీలైతే వాటేసుకుంటాను, మూడొస్తే ముద్దు పెట్టుకుంటాను, పెదవిస్తే కొరికేసుకుంటాను. అబ్బో, చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఏ నేను మనిషిని కాదా? చీ, నా జీవితం ఎప్పుడూ ఇంతే. ఏదేదో అనుకుంటాను, ఎన్నో కలలు కంటాను, తీరా మ్యాటర్లకు వస్తే మాటలు రావు, చేతులు కోఆపరేట్ చేయవు. అసలు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అరే పాపం పిల్లోడే, వయసుకు వచ్చాడు, ఓ హగ్గిద్దాం, ఓ ముద్దిస్తే అలా పడుంటాడు అని ఎప్పుడు అనిపించలేదా నీకు? హలో, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇవాళ ఏంటో కొంచెం తేడాగా ఉన్నావు. పదా వెళ్దాం. తేడా లేకపోతే మాడాన్ అయిపోతారు. పేరుకే లవరు, ఓ కిస్సు లేదు, ఓ హగ్గు లేదు, ఎప్పుడు కస్సు బుస్సే. అర్థమైంది. ఇప్పుడు నీకు అర్జెంటుగా ముద్దు కావాలి అంతేగా? ఆ క్లారిటీ ఉంటే చాలు. ముద్దేనా ఇంకేమైనా? ప్రసాదం కోసం వస్తే పాయసం పెడతా అంటున్నావు, కాదంటానా? ప్లీజ్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయవే. పో, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతూ ఉండు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అయ్యగారు ఎందుకే టెన్షన్ పడతారు? లాయర్ గారికి ఫోన్ చేశాం కదా, ఆయన వస్తారు కదా, ఆయన చూసుకుంటారులే. ముందు మీరు పెగ్గేయండి.
సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఏదో కొంపల ముంచే ఆలోచనలో ఉన్నట్టున్నారు? అయితే మొత్తానికి నాకు చేతి నిండా పని దొరికినట్టే అనమాట. అందుకే కదా పిలిపించింది. ఏం తీసుకుంటావు, విస్కే బ్రాంజా? అవేం వద్దు సార్, మీరు ఇస్తే ₹1,00,000 ఫీజు తీసుకుంటాను. అది ఎలాగో ఇస్తాను గానీ నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడిందయ్యా. తెలుసు, చెప్పమంటారా? మీ అల్లుడు గారిని సఫా చేసి ఆ సైట్ని కొట్టేసి ఆ సైట్లో పెద్ద కాంప్లెక్స్ కట్టేసి కోటాను కోట్లు కొట్టేయాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. అల్లుడు గారిని అయితే వేసేశారు కానీ ఆయన వారసురాలైన భార్య, అదే సార్ మీ కుమార్తె గారు, మీ మనవరాలు ఉండంగా ఆ ఆస్తి మీకు దక్కదని చెప్పి తెలిసిపోయింది. అదే కదా మీ బాధ? అక్షరం పొల్లు పోకుండా క్లియర్ గా చెప్పినావా ఎలాయరు? అదేనయ్యా నా ప్రాబ్లం. పోనీ సెంటిమెంట్ కాసేపు పక్కన పెట్టేసి వారసుల్ని వేసేద్దామని చూసినా వాళ్ళు చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటున్నారయ్యా. మా ఎదవలేమో బీర్లు బిర్యానీలు తినేసి కండల పెంచి ఎర్రి బాగులోలాగా వెనక తిరిగి వస్తుంటారు. ఏదన్నా సలహా చెప్పాయా? ఎదవ సలహాలు ఇవ్వడానికి ఎక్స్పర్ట్ నేను ఉన్నాం కదండి. కాకపోతే నాకేంటి నాకేంటి ఈ డీల్ చేస్తే 10% కమిషన్ ఇస్తా. అవునా? అంటే ₹1,00,00,000 పై మాటే. చాలా ఇంకేమైనా కావాలా? చాలు 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 చాలు. అయితే నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి. లాజిక్ గా చెప్పాలంటే వారసులు ఉన్నంత కాలం ఆ ప్రాపర్టీ ఈగ కూడా మనం పీకలం. ఫస్ట్ వారసులను ఫినిష్ చేద్దాం. లేదంటే ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ కొనే మేడం ఒకతుంది, ఆవిడకి ఎంతో కొంత అప్పచెప్పేసి ఆ పేస్ మార్చండి సార్. మీకెందుకు, నేను ఉన్నానుగా. ప్లీజ్ అది అమ్మేసి మనం చేతులు దులిపేసుకున్నాం అనుకోండి, మిగతా అంతా ఆవిడ చూసుకుంటుంది. ఏమంటారు? శబాష్, నువ్వు ఆ పని మీదనే ఉండు. రండి రండి సార్. అయ్యా వీరే మన సైట్ కొనే పార్టీ. వీరికి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, కలకత్తా, ముంబై, బెంగళూరు ఒక చోట ఏంటి సార్, ఇండియాలో టాప్ మోస్ట్ సిటీల్లో అన్నిట్లో వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమండి, ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా సరే ఇట్టే కొనేస్తారు, అట్టే సాల్వ్ చేసేస్తారు. అంత టాలెంట్ ఉంది మేడంకి. ఇక మీరు మాట్లాడుకోండి. గంటల కొద్ది మీటింగ్లు, డిస్కషన్లు నాకు నచ్చవు. ఒకటే మాట, నేనొక రేట్ చెప్తాను. డీలోకి అయితే స్పాట్ పేమెంట్. చెప్పు, రేట్ ఎంత? సిటీ నడిబొడ్డులో ఉన్న స్థలం, అది మీకు తెలీదా మేడం? నాకు ఆ ల్యాండ్ వాల్యూ తెలుసు కాబట్టే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. 20 CR ఇస్తాను, నీకు ఓకే అయితే. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ రూపంలో మా ముందుకు వచ్చినట్టుంది. అయ్యా నాకు ఓకే, మరి మీకు ఓకేనా? నువ్వు మామూలు కాదయా లాయరు, స్పీడ్ గా వర్క్ చేసేస్తున్నావు. ఎందుకైనా మంచిది ఆ పాపం లేపేయండి రా. రే ఆపు, వెళ్ళి ఆ పాపం తీసుకురండి రా. Hey!
నీకేం కాదమ్మా, భయపడకు, మేమున్నాం. వాళ్ళు మళ్ళీ నీ జోలికి రారు. పదండి. అయ్యగారు నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి, ఓకేనా? ఇదిగో నీకు కావాల్సింది పాపేగా, చంపే. నీకు డబ్బు, హోదా, ఆస్తి తప్ప బంధాలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు ఏం అక్కర్లేదు కదా. రక్తం తాగే రాక్షసుడివి నువ్వు. కన్న కూతురు పసుపు కుంకాలు దూరం చేశావు. అభం శుభం తెలియని ఈ పసిపాపని ఆస్తి కోసం చంపడానికి కిరాయి గుండాల్ని పంపించావు. ఇక నీకు అవసరం లేకుండానే పాపని నీ ముందుకు తీసుకొచ్చాను. చంపేసి ఈ పసిదాని సమాధి మీద నువ్వు కలలు కనే కాంప్లెక్స్ పునాదులు కట్టుకో. ఆగు, నీ మాటలతో నన్ను చిత్రహింసలు చేయమాకు. నువ్వెవరో నాకు తెలీదు. నా మనవరాల్ని దగ్గరకు తీసుకొని ముద్దాడాలని, నా కూతుర్ని, నా మనవరాల్ని ఇంట్లో నా దగ్గరనే పెట్టుకొని సుఖంగా ఉందామనుకుంటున్నాను బాబు. ఇంతకు మించి వాళ్ళ మీద అఘాయిత్యం చేయించాలనే ఆలోచన నాకు లేదు బాబు. నిజమే, మా సార్ని మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. ఒరే వెంకీ, నువ్వు ఆగరా, నీకేం తెలుసు? ఆయన గురించి చెప్పాలంటే నేను చెప్పాలి, నువ్వు ఉండరా వెదవా. సార్, మా సార్ని అపార్థం చేసుకుంటున్నారు సార్. చూడండి సార్, మహాత్మా గాంధీ లాంటి వాడు, ఆయన చూసి మీరు గాడ్సేలా ఫీల్ అవుతున్నారు. ఆ ఫేస్ చూడండి, ఎంత మంచివాడో, గంగి గోవు లాంటి వాడు. ఆయన పట్టుకుని మీరు దుర్మార్గుడు, దుష్టుడు అంటున్నారు. సార్, ఒక విషయం చెప్పనా, అసలు ప్రతిరోజు ఈయన ఈ పాప గురించి ఆలోచిస్తుంటాడు. అసలు ఈ పాప ఆయన ప్రాణం సార్. ఆ పాపు, నీ భజన ఆపు. ఏవయ్యా, నువ్వు లాయర్వా లేకపోతే ఇంతకుముందు హరికథలు చెప్పేవాడువా? అదేమిటో సార్, నా ఫేస్ చూసినా నేనేం మాట్లాడినా నన్ను ఎవ్వరూ నమ్మరు. ఏం చేస్తాం, ఫేసే అంత. సరే, మీరు మారని నేను నమ్ముతాను. పాపను మీ దగ్గర వదిలేసి వెళ్తాను. ఆస్తి మొత్తం పాప పేరు మీద రాసిస్తారా? అబ్బే, అదెలా కుదురుతుంది? అకార్డింగ్ టు లా పాప మైనర్ కాబట్టి. సోదొద్దు. నీ మాటల్లో నిజాయితీ లేదు, చూపుల్లో ప్రేమ లేదు. ఏమా, తాతయ్య దగ్గరికి వెళ్తావా? వెళ్తాను. రేయ్, ఇది చాలరా నీ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి. చెయ్యి పాప, వెళ్దాం పద. రేయ్, మళ్ళీ పాప జోలికి వచ్చావు, తాట తీస్తా. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఒక అమ్మాయి ఏరి కోరి నీ వెంట పడితే ఏడిపించడమే కాకుండా అవమానించవటగా, నిజమేనా? ఈ మ్యాటర్ నీ దాకా వచ్చిందా?
అయినా ఆడపిల్ల కాదరా, అది పిచ్చి పిల్ల. నిజమేరా, ఈ లోకంలో అందరిలానే నువ్వు బిహేవ్ చేసావు. ఎవరైనా మనల్ని ఇష్టపడినా ప్రేమించినా చాలా చులకనగా చూస్తాం. అదే బెట్టు చేస్తే పతిమలాడి బామాలి ప్రేమ ఒలకబోసి మన దారికి తెచ్చుకుంటాం. ఆ అమాయకురాలు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడమే తను చేసిన తప్ప ఏంట్రా? సారీరా, నా జీవితంలో ప్రేమకి పెళ్లికి స్థానం లేదురా. అదంతా చెరిగిపోయిన చీకటి అధ్యాయం రా. బాగుందిరా, నీకేవో ప్రేమలు పెళ్ళిళ్ళు పడవు, నువ్వేవో లోకంలో ఉన్న ప్రేమికులందరినీ ఉద్ధరించేస్తావు. నిజంగా మేము ఫూల్స్ రా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కోసం నువ్వేం చెప్తే అది చేసి గంగిరెద్దులా తలుపుతున్నాను చూడు, అందుకు బాగా బుద్ధి చెప్పావు. రే కళ్యాణ్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. ప్లీజ్ రా, ఆ ఒక్క విషయం వదిలేరా. బాగుందండి మీ స్నేహం. స్నేహితులకు కూడా చెప్పుకోలేని రహస్యాలు ఉన్నాయన్నమాట. రేయ్, నేను ఇంకేం అడగను రా, ఎందుకంటే నన్ను పరాయివాడిగా చూస్తున్నప్పుడు ఇంకా నేనెందుకు? పద వెళ్దాం. రే కళ్యాణ్, కళ్యాణ్, రే ఆగరా. హాయ్ రా. హాయ్. ఏంట్రా మొహాలు ఏంటంత సీరియస్గా ఉన్నాయి? ఏం జరిగింది? ఎవరేమే? తిన పేరు ఝాన్సీ. అందరమ్మాయిలాగానే ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది. గుడ్డిగా నమ్మింది, ఆరాధించింది. తన ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళనే ఎదిరించింది. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా తనకి నచ్చిన వాడినే పెళ్లాడింది. మరింకే కథ సుఖాంతం కదా. అక్కడే ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఎవ్వరికీ తెలియకుండా 1 year పైనే బాధపడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇక్కడ తనన్నే టార్గెట్ చేస్తారేమోనని మౌనంగా రోధించింది. ఇంకా తన ప్రాబ్లం సాల్వ్ అవ్వదని చెప్పి మన దగ్గరకు వచ్చింది. నువ్వే తన ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయాలి. అమ్మా, నేనున్నాను. నీ అన్నయ్య లాంటి వాడిని. ఎవరిని ఎదిరించైనా సరే నీ సమస్య నేను తీరుస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? రే ఫోన్ చేశాను రా, వస్తున్నాను చెప్పాడు. ఇతనేనా నీ భర్త? ప్రభాకర్, చూస్తే ఎడ్యుకేటెడ్లా ఉన్నారు. ఇలా చేయడం కరెక్టేనా? నేనేం చేశాను బ్రదర్? అన్నీ అదే చేసి ఏం తెలియని నంగనచ్చలాగి ఎలా కూర్చుందో చూడు. ఏం చేసింది? ప్రేమించానని వెంటబడింది. దీనికోసమని పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళి కూర్చుంది. నన్నేం చేయమంటావు? అసలు ఏ ఆడపిల్లైనా ఇంతకంటే ఏం చేస్తుంది? 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసి ఇంట్లో ఒక మూలను కూర్చోబెడితే భార్య అయిపోతుందా? అసలు నువ్వు కానీ నీ వాళ్ళు కానీ ఏనాడైనా మన మనిషిలా చూసారా? మీ వాళ్ళ సంగతి వదిలే, నువ్వు ఏనాడైనా భార్యగా చూసావా? ప్రేమగా పలకరించావా? కనీసం తిన్నావా అని అడిగావా? పేదింటి నుంచి వచ్చింది కదా అని పని మనిషి కంటే హీనంగా చూశారు. ఫ్రీగా జీతం లేని బానిస దొరికిందని తన చేత అడ్డమైన పనులు చేయించుకున్నారు. ఆనందం ఎక్కువైనప్పుడల్లా అట్లకాడతో వాతలు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను వేధించారు, సాధించారు. ప్రేమించినవాడు తనను పాదసారినిగా చూస్తుంటే ఏ ఆడపిల్లైనా ఇంతకంటే ఏం చేస్తుంది? ప్రతి ఆడపిల్ల తన ఇంట్లో మహారాణిలా పెరుగుతుంది. పెంచిన తల్లిదండ్రులని కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వాడి కోసం గుడ్డిగా వెళ్తుంది. అలా తను నమ్మి నీ వెంట వస్తే నువ్విచ్చే విలువిదేనా? వాళ్ళ నాన్న ఇస్తాన్న కట్నం ఇవ్వలేదు. ఆ తెచ్చాకే కాపురం చేస్తానని ముందే చెప్పాను. షడప్! నీకు రావాల్సింది మొత్తం నగల రూపంలో ఎప్పుడో ఇచ్చేశారు. ఆ అమ్మాయి వెనక ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆస్తి మొత్తం నీకు ఇస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? ఈ విషయం పోలీసులకు కానీ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ ఉద్యోగం పోతుంది, నువ్వు రోడ్డున పడతావు. మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీ అంతా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఏ జైల్లో కూర్చుంటావా? తనతో కాపురం చేస్తావా? వద్దొద్దు, నా భార్య నాకు కావాలి. తీసుకెళ్లి కాపురం చేసుకుంటాను. గుడ్. ఇది మరోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో. అయిందా? మనం ఇక్కడ కలం, ఇంకెక్కడో కలుస్తాం. వెళ్ళమ్మా. రా. హ్యాపీయా? గ్రేట్ రా. ప్రేమికుల్ని కలపడమే కాదు, విడిపోయిన వాళ్ళని కూడా కలుపుతున్నావు. నువ్వు సూప్. రే డోర్ ఓపెన్ చేయకండి. క్లోజ్, ప్లీజ్ క్లోజ్. నన్ను ఒంటరిగా వదిలేయండి. డోంట్ డిస్టర్బ్ మీ. రే బాలాజీ, నువ్వేంటి తాగుడేంటి? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేను మందు కొడుతున్నాను. ఇక నుంచి రోజు కొడతాను.
తాగుతాను వాగుతాను, తాగి తాగి చివరికి చస్తాను. నీకేంట్రా? రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎస్, నేనే. నా అనేవాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నా బాధ ఎవరితో చెప్పుకోలేక, జరిగిన విషాదాన్ని మర్చిపోలేక మందు తాగుతున్నాను. తప్పా? తన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డాను. కాని నా ఆశలు నాలోనే మిగిలిపోయాయి. నా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఎవర్రా ఆమె? తన పేరు అనూష. నా ప్రాణం, నా నేస్తం, నా సర్వస్వం. నమస్కారం అండి. ఎవరు నువ్వు? సెక్యూరిటీ? వీనెవరు లోన్కి రాయించారు? నా పేరు బాలాజీ. ఓ, బాలాజీ అంటే నువ్వేనా? మా అమ్మాయి చెప్పిందిలే. క్లాసులో ఫస్ట్, చదువులో ఫస్ట్, అమ్మాయిల్ని పడేయడంలో కూడా ఫస్ట్. అది డబ్బున్న అమ్మాయిల్ని. సారీ అంకుల్, నేను అలాంటి వాడిని కాదు. నీకెంత కావాలో చెప్పు. 1,00,000, 10 లక్షల, కోట విసిరి పారేస్తాను. కానీ మా అమ్మాయికి దూరంగా వెళ్ళిపోవాలి, తెలిసిందా? మీరు అనుకుంటున్నట్టు మాది దొంగ ప్రేమో డబ్బు ప్రేమో కాదంకుల్. నిజమైన ప్రేమ. మీ అమ్మాయి కోసం చావనైనా చేస్తాను. డాడీ రామ్మా, రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీ అమ్మా నాన్నని పిలిపించు. మీ ఇద్దరికి పెళ్లి చేయాలి కదా. నాకు అమ్మా నాన్న లేరంకుల్, నేను అనాథని. ఐఎమ్ సారీ. ఇక నుండి తండ్రైనా మామయ్య నేనే. ఎప్పుడు ఈ నాన్నకు. మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుందమ్మా. మీకు త్వరగా పెళ్లి చేసేస్తారు. రాళ్ళుడు, మన ముగ్గురం కలిసి సెల్ఫీ దిగుదాం. రా, కూర్చోయ్యా. దగ్గర కూర్చోయ్యా. అమ్మా నువ్వు తీ. నిన్ను మన పెళ్ళికి మా డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కదా. అయితే ముందు ఫస్ట్ నైట్ చేసుకుందాం, తర్వాతే పెళ్లి చేసుకుందాం. నీకు ఓకేనా? వీడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? ఒరే బాలాజీగా, నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నా బిడ్డ కావాల్సి వచ్చిందా? ఒరేయ్, నిన్నేం చేస్తానో చూడు. ఒరేయ్, నిన్ను కాదురా. హలో, ఎక్కడ చచ్చారా మీరంతా? ఇక నేను సెల్ఫీ పంపిస్తున్నాను. అందులో బాలాజీ గాడు ఉన్నాడు. వాణ్ణి కాళ్ళు చేతులు విరగొట్టడే కాదు, ఏకంగా ఫినిష్ చేయండి. ఒరేయ్, వెళ్ళి మంది తీసుకురా. అలాగే బాస్. ఈ రామ్మోహన్ నాయుడు అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తా. వాణ్ణి బ్రతకనివ్వను. హలో బాలాజీ, ఎక్కడున్నావు? ఏంటి చెప్పు. చెప్పు చెప్పు, ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నానులే, ఏంటో చెప్పు. అసలు ఎక్కడున్నావో చెప్పు త్వరగా. నేను మేడ్చల్లో ఉన్నా, అమ్మవారి గుడి దగ్గర. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైంది? హలో.
అనుష రేయ్ రేయ్ అనుష 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 అను అనుష రేయ్ రేయ్ అమ్మా అమ్మా అనుష 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 నేను అనుష అనుష నీకే కాదు అనుష అమ్మా అనుష బాలాజీ నేను చనిపోతున్నా. అనుష నన్ను క్షమించమ్మా అనుష దీనికంతటి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నా చేతులారా నేనే చేసుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అనుష వద్దు, నీకేం కాదు అనుష. అమ్మా అనుష 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 ఇప్పుడు చెప్పరా, మనసులో ఒకరిని పెట్టుకుని మరో అమ్మాయి గొంతు కొయ్యమంటావా? ఈ జన్మకింతేరా. ఈ కవితే అనుషాల మళ్ళీ వచ్చిందనుకుంటే? అవును బాలాజీ గారు, అనుష మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. తను నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కాలేజీ వరకు కలిసి చదువుకున్నాం. మీ యూఎస్లో ఉన్న చదువుకెళ్ళినా ఎప్పుడు మీ గురించే ఫోన్లో చెప్తుండేది. బహుశా అందుకేనేమో మీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. పైగా మీ క్వాలిటీస్ ఎంతో బాగా నచ్చాయి. మిమ్మల్ని ఇలా ఒంటరిగా చూడలేను. మీకు అభ్యంతరం లేకపోతే జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు మా బంగారు తల్లి ఇడ్లీ తింటే మాకు హ్యాపీ. చూసావు కదన్నయ్య, అమ్మ ఉంటే వద్దమ్మా నాకు కూడా కొసిరి కొసిరి గోరుముద్దలు తినిపించేది. ఇప్పుడు నాకెవరున్నారు? ఇప్పుడు అమ్మ లేదు కదమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడ పుట్ట నీ రుణం తీర్చుకుంటానే మాయమ్మ. నీ గాడిద గొంతు నువ్వు ఆపరా. పాలబుగ్గ లాంటి అమ్మాయికి బర్ర లాంటి నువ్వు అన్నయ్యంటారా దరిద్రుడా? ఇప్పుడు నేను పాడే పాటకి ఎలా తింటుందో చూడు. ఏ జోల పాడే నిన్ను నిద్రపుంచనమ్మా, ఏ లాల పోసే నిన్ను లాలించనమ్మా. ఆపరా, అది జోలపాట్లా లేదు గోలపాట్లాగా. మంచి మాట అన్నావు. ఓకే ఓకేరా ఓకే. చూడమ్మా, టైంకి తినకపోతే వీడికి షుగరు, వాడికి అల్సరు, నాకేమో పల్సరు. రేయ్, పల్సర్ బండి పేరు రా, జబ్బు పేరు కాదు. కరెక్టే కరెక్టే. ఏదో ఒకటి ఆకలేస్తుంది. నువ్వు తినమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ ప్లీజ్ తిను. ఇంకొంచెం తినమ్మా. పాప తింటుందిరో. నా పాట బాగా వర్కౌట్ అయినట్టు. ఈ పాట వర్కౌట్ అయింది రో. నేను పాడుతూ నా పాట వర్కౌట్ కాకపోవడమా?
ఎవరు మీరు? వదలండి, వదలండి, వదలండి రా, వదలండి, వదలండి, ఆగండి రా, ఆగండి, ఆగండి. ఆకాశానికి నిద్ర వస్తే పొడుకునేది ఎక్కడ? భూమికి చావొస్తే పూడ్చేది ఎక్కడ? ఒరే మళ్ళీ మొదలు పెట్టాడ్రా ఈ సామెతలో. రే చంపేస్తా మళ్ళీ ఇలాంటి సామెతలు చెప్పే నీ అయ్యా. పావనిని ఎవరు రౌడీలు తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ఏమో తెలీదు, కార్లో వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళుంటారు? హలో, నా పాపను మేమే ఎత్తుకొచ్చినాం. ఎక్కడున్నావురా నువ్వు? పాప కావాలంటే గాలిపురం జంక్షన్కి రా. వస్తున్నావురా? వస్తున్నాం వస్తున్నాం. రేయ్ వాళ్ళు గాలిపురం జంక్షన్ లో ఉన్నారంట. పద వెళ్దాం. రేయ్ నువ్వు శైలుని జాగ్రత్తగా చూసుకో. శైలు జాగ్రత్త, పద. పాప ఎక్కడ్రా? రేయ్ పాప ఎక్కడా? మాట్లాడరేంట్రా? పాప ఎక్కడా? పాప కావాలా పాప ప్రాణాలు కావాలా? ముందే లెసైండి రా. వదలండి. రేయ్ 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 పాప నేను చేయొద్దు. రేయ్ ఎక్కడ్రా? వదలండి. ఆగండ్రా. ఎక్కడా? ఎక్కడ్రా? మా కొడుకులు వస్తున్నారు. రేయ్ పాపని తీసుకెళ్తున్నారు. పద. వదలండి. రేయ్ వదలండి. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ 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 పాప జోలికి వస్తే చంపేస్తాను. నీకేం కాదమ్మా, పద.
మోపినాయలా ఆడి చేతుల్లో తప్పులు తిట్టడానికిరా వేసేరావండి వేసాయి చంపారా నా కొడుకుని. ఛీ! ఆస్తి కోసం అయిన వాళ్ళని, అల్లుణ్ణి, చిన్న పిల్లని కూడా వదలలేదు కదరా. అందరినీ చంపాలనుకున్నావు, సొంత కూతుర్ని కూడా చంపుకున్నావు. చచ్చాడు చెత్త నా కొడుకు. డబ్బు డబ్బు అన్నావు కదరా, చివరికి ఏం చేసావు? ఏం మిగిలింది నీకు? పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.